అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా. గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రా? నన్ను అడుగుతురు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీషు దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? ఈరోజు ఎయిర్పోర్ట్ల వివరాలు ఉంటాయి. కాదని మనం హరీష్ని అవన్నీ తీసి బయట పెడతా. అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. అబుదాబీలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? నేను విమర్శించదలుచుకోలేదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నా పాయింట్ సింపుల్. అత్యంత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద జల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్. వాళ్ళు ఈ దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు. సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన. నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో, ఒక సైనికుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలనో హీఈస్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అధికారం కోల్పోయినారు సరే, కానీ మైండ్ కూడా కోల్పోయారా? అసలు ఏమైనా పిచ్చి పట్టిందా? అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా? అబ్దుల్లా ఏదైనా మన నల్లమల్లలో ఈ దయ్యాలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా, ఏమన్నా ఏ పాకులతోనే ఏమన్నా చెప్పి, నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు, వాళ్ళతోనే ఏదన్నా చెప్పి సరే ఏమంటుండో సరేలే సరే. ఇక ఆయన అనడం సరే, ఆయన అన్నది నువ్వు నన్ను అడగడం సరే, ఎందుకు లేదంతా. అందుకే ఇప్పుడు మానవ ప్రయత్నాలు అయినాయి. రోబోస్ను కూడా అవసరమైతే ఇందులో వాడండి, అవకాశం ఏముందో పరిశీలించండి అని చెప్పినాం. ఎవరిని అవసరమైతే వాళ్ళను ప్రపంచంలో ఉండే ఎవరినైనా కూడా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరిస్తాం. దయచేసి మిమ్మల్ని అందరు నా రిక్వెస్ట్ ఒకటే, ఇది మన అందరి సమస్య. ఈ సమస్యను మనందరం కలిసి పరిష్కరించుకుందాం. సమస్యలో ప్రమాదం జరిగిన కుటుంబాలను మనం కలిసి ఆదుకుందాం. దానికి మీరు పూర్తిగా సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు.